ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఇలా మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే దేవుని కొరకు, దేవుని కృప కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలండి. ఆయన అడుగుజాడల్లో మనం నడవగలిగితే ఈ రోజంతా ఆయన కాపుదల కృప మన మీద ఉంటుంది. ఏ పాపము సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపము మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే మొదటగా మనము దేవుడికి స్థానాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. మొదటగా మనం దేవుడి పని చేస్తే దేవుడు మన పనిని చేస్తారు. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 6వ వచనము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగునుగాక. మోషే గారు యెహోషువ గారితో చెప్తున్నారు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ జనులను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీతో వచ్చేవాడు నీ దేవుడు. దేవుడు నీతో కూడా వస్తున్నాడు. ఆయన నీ దేవుడే. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎన్నడూ కూడా విడబాయడు. ఆమేన్. నువ్వు భయపడొద్దు, వారిని చూచి దిగులు పడొద్దు అని మరి యెహోషువ గారితో మోషే గారు చెప్తున్నారు. ఆమేన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో కూడా వాగ్దాన రీతిగా మాట్లాడుతున్నారు. మనం భయపడొద్దు. దేనిని చూసి నువ్వు నేను భయపడుతున్నాము దాని గురించి దేవుడు సెలవిస్తున్నారు. మనం భయపడవలసిన అవసరం లేదు. వారిని చూసి భయపడ అవసరం లేదు. ఆ సమస్యను చూసి భయపడ అవసరం లేదు. ఆ ఇబ్బందిని చూసి భయపడని అవసరం లేదు. మనతో కూడా వచ్చేవాడు మన దేవుడైన యెహోవా. మన గురి ఆయనే, మన దాగుచోటు ఆయనే. మనం నమ్ముకున్న మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడవడు, ఎప్పుడు కూడా ఎడబాయడు. మనతో ఎప్పుడు ఆయన దగ్గరగానే ఉంటారు. ఆమేన్. తీగలు మీరు, ద్రాక్షావళిని నేను. ఎవరు నాతో ఉంటారో, నేను ఎవరితో ఉంటానో వారు బహుగా ఫలిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. మనతో వచ్చేవాడు మన పట్ల అద్భుతమైన కార్యములను జరిగించు మనం నమ్ముకున్న యెహోవాయే. కాబట్టి ఎవరికైనా ఈ ఉదయకాలము దేని గురించైనా భయాలున్నాయేమో, దిగులున్నదేమో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. దేవుడు మీతోనే ఉన్నారు, మీలోనే ఉన్నారు, మీ పక్కనే ఉన్నారు. దేనికి మీరు దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుడు మన కొరకు అద్భుతమైన కార్యములను చేయడానికైనా ఆశపడుతున్నారు. ఆయన మాటను మనం శ్రద్ధగా విని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనందరం కూడా నడుస్తూ ధన్యులమవుదాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా రాత్రికాలం అంతా సుఖనిద్ర దయచేసి ఉదయాన్నే లేచి నైనా మీ కొరకు కనిపెట్టేవారుగా మేము ఉండడానికి మీరు ఇచ్చిన ఈ ధన్యతకే వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా, మీకే స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలమే వాగ్దాన రీతిగా నేను మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. జడియకుడి, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకడి, మీతో కూడా వచ్చేవాడు మీరు నమ్ముకున్న దేవుడే అని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ఎవరైతే భయపడుతున్నారో, బాధపడుతున్నారో, దిగులు పడుతున్నారో అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మరి భయాలన్నిటినీ నేను మీరు తొలగించండి. వారికి నైనా సమాధానాన్ని మీరు అనుగ్రహించి, కాపుదల కృప అనుగ్రహించి, జయాన్ని అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. బలహీనంగా ఉన్న వారందరినీ ఒక్కసారి బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెలకుండా నిత్యము వారు నీలో నిలిచినట్లు మీరే సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. విశ్రాంతి దినం రోజునైనా ప్రతి ఒక్కరూ ప్రవ్వా మీకు వందనాలు. మీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఉన్నదని ఎరిగి ఆ సంతోషాన్ని అనుభవించే కృప ప్రతి ఒక్కరికి నేను మీరు అనుగ్రహించండి. ఈ ఆదివారం తండ్రి ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు నేను మీరు జరిగించండి. ఈ సమయంలో ఎవరైతే
ఎవరైతే దేని కొరకైతే మిమ్మల్ని వేడుకుంటున్నారో వారి ప్రతి అవసరతను తీర్చి దేవా మీకు వందనాలు స్తోత్రాలు, మేలులతో తృప్తిపరచండి. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృపని గ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అద్భుతమైన కార్యాలు వారి పట్ల జరిగించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. అప్పులతో సతమతమవుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి తండ్రి. దేవా మీకు స్తోత్రాలు. ఇదిగో నేను నిన్ను తోకగా ఉంచను, తలగా ఉంచుతానని మీరు సెలవిస్తున్నారయ్యా. అప్పిచ్చేవారుగా ప్రతి ఒక్కరిని నేను ఉంచుతానని మీరు సెలవిస్తున్నారు కదా ప్రభా. మీకు వందనాలు. అప్పులతో బాధపడుతున్న వారందరికీ విడుదల దయచేసి కాపుదల కృప మీరే అనుగ్రహిస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. పరిశుద్ధ గాస్పెల్ లైట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు 21వ వార్షిక కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవములు. తేదీలు 2025 ఫిబ్రవరి 18, 19, 20 అనగా మంగళ, బుధ, గురువారములు. సమయం ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. ముఖ్య ప్రసంగికులు దైవజనులు రెవరెండ్ క్రాంత్ కుమార్ గారు, దైవజనులు రెవరెండ్ జయరాజు గారు, దైవజనులు రెవరెండ్ జబరాజు గారు, దైవజనులు జార్జ్ బుష్ గారు మరియు సువార్త గాయనిలు సిస్టర్ కీర్తన గారు మరియు సిస్టర్ సంకీర్తన గారు. స్థలం చింతల చెరువు ఎంట్రన్స్, పల్లంకూరు, కాట్రేనికోన మండలం. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ అభిషేక్ కుమార్ గారు మరియు సంఘ సభ్యులు. అందరికీ ప్రేమ విందు కలదు. రండి, వినండి, పాల్గొనండి. అందరికీ ఇదే మా ఆహ్వానం. కల్వరి క్రీస్తు దైవ ప్రత్యక్షత సువార్త మహోత్సవములు. రండి, వినండి, రక్షణ పొందండి, ప్రార్థించండి, పాల్గొనండి, దైవ ఆశీర్వాదములను పొందుకొనండి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించడానికి రండి. అందరూ ఆహ్వానితులే.